హాయ్ అండి, నమస్కారం. నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి. ఈ వీడియోలో నేను అమ్మవారి డెకరేషన్ కోసం ఏమేమి తీసుకున్నాను, ప్రసాదం కోసం ఏమేమి పక్కన పెట్టుకుంటున్నానో మెయిన్ దానికోసమే అండి ఈ వీడియో చూడండి. పూజ కోసం ఈరోజైతే ఇంకొన్ని సర్ది పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న వెండి సామాన్లన్నీ క్లీన్గా తోముకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మార్నింగ్ పూజ అయిపోగానే తులసి దళాలు అయితే కోసుకున్నాను. రేపు ఏకాదశి కదా, వెంకటేశ్వర స్వామి కోసం తులసిమాల కోసం తులసి దళాలు అయితే కోసుకున్నాను. రేపు ఏకాదశి రోజు, ద్వాదశి రోజు తులసి దళాలు అస్సలు కొయ్యకూడదు. అందుకే ఈరోజు దశమి ఉంది కాబట్టి మార్నింగే కోసుకున్నాను. ఈవినింగ్ కూడా తులసి దళాలు అస్సలు కొయ్యకూడదు. నేను తీసుకున్నటువంటి చామంతి పూలలో కొన్ని తులసి దళాలు పెట్టుకొని అమ్మవారి కోసం అయితే మాల కట్టుకున్నాను. ప్రసాదాలు పెట్టుకోవడానికి ఒక అరిటాకునైతే కోసుకొని పక్కన పెట్టుకున్నాను. గల్లుప్పు తీసుకున్నాను. రేపు ఉప్పు దీపం పెట్టుకుంటే మంచిది. అమ్మవారికి గల్లుప్పు మీద ప్రమిద పెట్టి దాంట్లో దీపం వెలిగిస్తే చాలా మంచిది. చిల్లర కాయిన్స్ అయితే తీసుకున్నాను పూజలకు ఉపయోగించుకోవడానికి. డెకరేషన్ కోసం రాగి బిందెలో బియ్యం తీసుకున్నాను. దాని మీద మరి ఒక చెంబు పెట్టి దీంట్లో కూడా బియ్యం తీసుకున్నాను. ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఈ కొబ్బరికాయకి అయితే పసుపు రాసి పెట్టుకోవాలి. డెకరేషన్ కోసం అమ్మవారి ముఖం తీసుకున్నాను. పరవన్నం కోసం ఆవు పాలు అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు కాచి మరగబెట్టుకొని చల్లార్చుకొని ఆవు పెరుగు కోసం తోడు పెట్టుకుంటాను. పంచామృతం కోసం, దద్దోజనం కోసం ఉపయోగించుకుంటాను ఈ ఆవు పెరుగుని. నిన్నటి దూదితో ఒత్తులను, దూదిమాలను అయితే తయారు చేసుకున్నాను. అమ్మవారి డెకరేషన్ కోసం చీర తీసుకున్నాను. కలశం మీద పెట్టుకోవడానికి బ్లౌజ్ పీస్, అలాగే కలశం మీద కొత్త టవల్ అయితే తీసుకున్నాను. దీని మీద 1 కేజీ బాగా అయితే బియ్యం పోసుకొని కలశం పెట్టుకోవాలండి. మనం మండపదానం అయితే చేయాలి అనుకుంటే కొత్త రాగి చెంబు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మవారి రూప్ తీసుకోలేదు. ఒక రింగ్ అయితే తీసుకున్నాను, గోల్డ్ రింగ్. అదే నేను పూజలో అమ్మవారి రూపుగా ఉపయోగించుకుంటున్నాను. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళైతే చేసుకోవచ్చండి పూజ. రూప్ తీసుకోవాలనే ఏం లేదు. మన దగ్గర 1 రూపీ కాయిన్ ఉన్న అమ్మవారి రూపంగా భావించి పూజ అయితే చేసుకోవచ్చు. రేపటి ప్రసాదాల కోసం ఈరోజు నైట్ ఏమేమి సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఇవి నైటే మీరు తీసి పక్కన పెట్టుకుంటే రేపు మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నేనైతే పులిహోర కోసం బియ్యం అనేది ఒక గిన్నెలో పోసుకున్నాను. పూర్ణాల కోసం మినప్పప్పు, బియ్యం, మెంతులు కలిపి అయితే ఇది పక్కన పెట్టుకున్నానండి. పరవన్నం కోసం 1 కప్పు, పొంగలి కోసం మరి 1 కప్పు అన్నం అయితే సపరేట్గా వండుకుంటాను. ఈ పులిహోర పులుసు కూడా నేను ఈరోజే చేసుకున్నానండి. శనగలు అనేవి ఇప్పుడు నైటే నానబెట్టుకోవాలి. రేపు మనం వాయినం ఇవ్వడానికి మంచిగా ఉంటాయి. శనగపప్పు రేపు మార్నింగ్ అయితే ఉడకపెట్టుకోవాలండి.